ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. ప్రేక్షకుల్లో ఉన్న ఆడవాళ్ళకి ప్రత్యేకంగా పనికొచ్చే యోగాసనాలు ఏంటో చూపిస్తారా? తప్పనిసరిగానమ్మా. స్త్రీలకి గర్భాశయము, ఓవరీస్, కాస్త సెర్విక్స్ భాగం, ఆ కింద జననేంద్రియ భాగాల్లో కూడా వీటన్నిటి యొక్క ఆరోగ్యం బాగుండి అక్కడ ఇన్ఫ్లమేషన్స్ రాకుండా హెల్దీగా ఉండటానికి ఆ భాగాల్ని ప్రభావితం చేసే కొన్ని వ్యాయామాల ఆసనాలు ఈరోజు చూద్దాం. ఓకే. అందరికీ బాగా తెలిసిన బటర్ఫ్లై ఎక్సర్సైజ్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఓకే. దానితో పాటు మనం సూర్య నమస్కారాలు చేసేటప్పుడు చేతుల మధ్యలో ఒక కాలు ముందుంటుంది, ఒక కాలు వెనక్కి పెట్టే అశ్వసంచాలనాసన భంగిమలు ఉంటాయి కదా, అలాంటి భంగిమతో గనక కొన్ని రకాల వ్యాయామాలు చేయగలిగితే చాలా మంచి ఫలితం స్త్రీలకు ప్రత్యేకంగా వస్తుంది ఆ భాగాలకి. అందుకని అలాంటివి ఒక 3 ఉన్నాయి. ఎలా చేయాలో ఒక్కొక్కటి ఆర్డర్గా మీరు చూడండి. స్త్రీలు ప్రతినిత్యం తప్పనిసరిగా చేసుకోవాల్సిన స్త్రీల యోగా 3 రకాలుగా చూడబోతున్నాం. ముందుగా బద్ధకోణాసనం. సుఖాసనంలో కూర్చున్న తర్వాత కాళ్ళను చూడండి, ఇప్పుడు నమస్కార ముద్రలో పెట్టినట్టు పాదాలు 2 ఆనిచ్చేశాక చేతులతో పాదాలు పట్టుకుని 2 కాళ్ళని సీతాకోక చిలుక రెక్కలు కదిపినట్టుగా మనం పైకి కిందకి అట్లా కదపాలి. ఇది పెల్విక్ మజిల్స్ని ఫ్రీ చేయడానికి, గర్భాశయానికి, ఓవరీస్కి ఆ భాగంలో కదలికలు బాగా తీసుకొచ్చి వాటికి మంచి వ్యాయామంగా ఈ బద్ధకోణాసన ఎక్సర్సైజ్ స్త్రీలకు బాగా ఉపయోగపడుతుంది కాబట్టి ఇది చాలా బాగుంటుంది. ఇక రెండో వ్యాయామంగా స్ట్రైట్గా నుంచుని గాలి పీలుస్తూ చేతులను పైకి చాపేస్తాం, లేపేస్తాం. గాలిని వదులుతూ నడుమును ముందు కొంచుతూ చేతులను అట్లా జరిపేసి ఇప్పుడు పర్వతాసనంలో శరీరాన్ని అట్లా వి షేప్లో పెట్టాలి. ఆ తర్వాత 2 చేతుల మధ్యలోకి ఎడమ కాలుని చూడండి, మోకాల దగ్గర నుంచి మడిచి తీసుకొచ్చి అట్లా సైడ్ బెండ్ చేసి మనం అశ్వసంచాలనాసనంలో ఉన్నట్టుగా శరీరాన్ని పెట్టేస్తాం. ఈసారి 2 చేతులు మధ్యలోకి కుడి కాలుని ముందుకు తీసుకొచ్చి మోకాల దగ్గర నుంచి కాలు పక్కకి బెండ్ చేసి ఆనిచ్చేస్తాం. మళ్ళీ వెనక్కి పర్వతాసనం, మళ్ళా కుడి కాళ్ళు ముందుకి అశ్వసంచాలనాసనం పోజ్ పెట్టేసి అట్లా నడువుని మెడని బ్యాక్ బెండ్ చేస్తాం అన్నమాట. ఇట్లా 4-5 సార్లు 5-6 సార్లు కుడి కాలుని ముందుకు పెట్టి చేస్తాం. తర్వాత ఎడమ కాలుని ముందుకు పెట్టుకొని ఇట్లా రిపీట్ చేసుకుంటాం. ఇక 3వ వ్యాయామంగా వజ్రాసనంలో కూర్చుని చేతులు పైకి లేపి మోకాళ్ళ మీద లేచిన తర్వాత చేతులను ముందుకు పెట్టి తర్వాత చేతుల్ని ఆనిచ్చేసేసి తల భాగము నేల కానేటట్లు అట్లా ముందుకు బెండ్ అవుతాం. సీటు భాగం అట్లా స్ట్రైట్గా మోకాళ్ళ దగ్గర నుంచి సీటు భాగం 90 డిగ్రీస్లో ఉండేటట్లు అట్లా ఉంచాలి. అట్లా స్ట్రెచ్ చేయాలి. పైకి లెగుస్తాం, మళ్ళా తల నేల కానేటట్టు చేస్తాం. అదే విధంగా చేయటం ద్వారా గర్భాశయానికి, పెల్విక్ ఏరియాకి, పొత్తి కడుపు కండాలకి ఇది ఒక మంచి వ్యాయామంగా అవుతుందన్నమాట. డాక్టర్ గారు, మన కార్యక్రమంలో భాగంగా ప్రేక్షకులందరికీ కూడా ఈరోజు చిరుధాన్యాల పట్ల ఉన్న అపోహలని చక్కగా పటాపంచలు చేశారు. అలాగే చక్కగా డౌట్స్ అన్ని కూడా క్లియర్ చేశారు. ధన్యవాదాలండి. ధన్యవాదములు.